యేసుక్రీస్తు నామమున ఈ రెండో సర్వీస్కి ఆహ్వానము శుభములు తెలియచేస్తా ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యమును మనం శ్రద్ధగా విందాము. వినటం మాత్రమే కాదు కానీ వినగల చెవులను గ్రహించగల హృదయము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. హల్లెలూయా. బైబిల్లో ఉన్న జరిగిన సంఘటనలతో అయితే అనేక రకములైన తుఫాన్లు బైబిల్లో ఉన్నవి, కానీ నేను మూడు జరిగిన తుఫాన్ల గురించి పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. సో ఈ సమస్య, తుఫాను రెండు కూడా చాలా రిలేటెడ్, ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నవి. అయితే అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయంలో ఒక తుఫానులో పౌలు భక్తుడు అక్కడ ఉంటాడు, తుఫాను మధ్య ఉంటాడు. దానికి పెద్ద స్టోరీ జరుగుతుంది. కానీ అంతకుముందు ఇది 3వ తుఫాను. అయితే మొదటి తుఫాను ఒకటి ఉన్నది, రెండవ తుఫాను ఒకటి ఉన్నది. దానికి కారణాలేంటి, అవి ఏ విధంగా పడ్డారు, తర్వాత దానికి జవాబు ఏ విధంగా పొందుకున్నారు, దాని గురించి తెలుసుకున్నాము. ఈ 3వ తుఫాను దానిలో మన సాదృశ్యం ఏముంది, మనము ఏ విధంగా దానికి రిలేటెడ్ అవుతామో అది కూడా మనము తెలుసుకుందాం. మొదటి తుఫాను ఏంటంటే మనందరికీ తెలిసినది, యోనా ఎదుర్కొంటాడు. యోనా ఏం చేస్తాడంటే, దేవుడు యోనాను పిలుస్తాడు నినివే పట్టణానికి పొమ్మంటే, యోనా నినివేకి పోకుండా ఆ దేవుని పిలుపునకు లోబడకుండా తర్షీషుకు పారిపోతాడు. ఆ తర్షీషులో దేవుడు ఒక చేపను సిద్ధపరుస్తాడు. ఆ తిమింగలం, ఆ షార్క్, చాలామందికి చాలా క్రిటిక్స్ ఉన్నాయి, కానీ ఆ చేప నోరు తెరవడము, ఆయన అందులోకి వెళ్ళడము, 3 దినాలు ఆ చేప కడుపులో ఉండి తర్వాత మారు మనసు పొంది ఆ నినివేకి వెళ్ళి ఆ పిలుపునకు లోబడి దేవుని యొక్క ప్రకటన చేస్తాడు. అవిధేయత నుంచి దేవుడు ఆయనకి ఏం చేస్తాడంటే, ఫోర్స్ఫుల్గా పిలిచిన పిలుపుకు అవిధేయత చూపించిన యోనాను మెడ వంచి నాది తప్పైందని ఒప్పుకునేటట్టు చేసి ఆఖరికి తిరిగి ఆ పిలుపులో ఆయనను సక్సెస్ చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఒక ఉపద్రవం, ఒక సిచ్యుయేషన్ కలిగిస్తాడు. ఆ సిచ్యుయేషన్ ఎట్లుంటుందంటే, నువ్వు దాటిపోలేవు, నీ సొంత శక్తి పనిచేయదు, నీ జ్ఞానము పనిచేయదు, నీ ఎఫర్ట్స్ పనిచేయవు, నీ డబ్బు కూడా పనిచేయదు, ఏమీ పనిచేయదు. ఖాళీ నువ్వు పైకి కిందకి దేవునికి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి సమయంలో నువ్వు వెనుకకు తిరిగి ఆలోచించి నీ పిలుపును జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది చాలా మంచిది, నీకు ఎంతో మేలు కలుగుతుంది, నిన్ను వాడుకుంటాడు దేవుడు. ఆమెన్. హల్లెలూయా. దేవుడు ఆ పిలుపు విషయంలో మనకు ప్రత్యక్షత జ్ఞానము దయచేయునుగాక. రెండవ తుఫాను ఏంటంటే, యేసయ్య పడవలో ప్రయాణిస్తూ ఉంటాడు. మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఉన్నది. ఏమనంటే, ఆయన ఆ పడవలో పడుకుంటాడు. ఇంత లోపల శిష్యులకి చెప్తాడంటే, అవతలికి వెళ్దాము, అద్దరికి ఇంకొక షోర్ అటు సైడ్కి వెళ్దామని చెప్తాడు. అది చదివితే మీరు క్లియర్గా మీకు అక్కడ తెలుస్తుంది. సో అటు సైడ్ వెళ్దామంటే యేసే నిద్రపోతూ ఉంటాడు. ఇంత లోపల పెద్ద గాలి తుఫాన్ లెగుస్తుంది. అసలు ఓడ మునిగిపోతుంది అన్న భయంతో పేతురైతే యేసైతే ఏమంటుంటాడంటే, నీకు చింత లేదా, యేసేను లేపి నీకు చింత లేదా, మేము మునిగిపోతున్నాము, అందరం కలిసి మునిగిపోతున్నామంటే యేసే లేచి ఏమంటాడంటే, అల్ప విశ్వాసులారా, అంటే మీకు విశ్వాసము తక్కువ ఉంది. ఇక్కడ యోనా ఏమో, అక్కడ యోనా అవిధేయత చూపినందుకు సముద్రం అల్లకల్లోలం అయిపోతుంది. ఎంత అల్లకల్లోలం అయిపోతుంది అంటే, ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ చాలా టెన్షన్కి గురైపోతారు.
ఎవరో ఒకరు ఇక్కడ పాపం చేసిండ్రు, అందుకే ఈ ఓడ కింద మీద అయిపోతుంది, మనం అందరం మునిగిపోతాం. అప్పటికే అన్ని పడేసిండ్రు ఓడలో నుండి. అయినా సరే అక్కడ ఏ సముద్రంలో ఆ గాలి ఆగట్లేదు, తుఫాన్ ఆగట్లేదు. ఈ యోనా కింద దానికి వెళ్ళి పడుకుంటాడు, నిద్రపోతాడు. వాళ్ళు లేపుతారు, ఈ నిద్రపోతా లేగు, అందరం మా దేవునికి ప్రార్థన చేసుకుంటావుంటే నువ్వేంది నిద్రపోతున్నావు అని. ఎందుకు అంత ఆ విధంగా ఉన్నాడంటే ఆయనకు తెలుసు దేవుడే ఇది చేస్తున్నాడు, నాకు సంబంధం లేదా, అంత ఏమన్నా వేసుకొని దేవుడు అని అనుకున్నాడు. మళ్ళీ ఇంకా మంచి సలహా ఏమిస్తున్నాడు సార్, నన్ను ఎత్తి పడేసాడు కింద అంటాడు. ఎవరన్నా అంటాం అవసరం మనం, నన్ను కాపాడండి నన్ను కాపాడండి అని అడుగుతాం. యోనా ఏమంటాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడేసేయండి అంట. హల్లెలూయా. ఇక్కడ అది జరిగిందేమో యోనా విషయంలో అవిధేయతను బట్టి జరిగింది. ఇక్కడ యేసయ్య ఉన్న బోట్లో సముద్రం అల్లకల్లోలం అవుతుంటుంది. యేసయ్య పాపము లేనివాడు, పాపము ఎరగనివాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన క్రీస్తు అయి ఉన్నాడు, అభిషక్తుడై ఉన్నాడు. ఆ ఎదురుగుండా అంత అల్లకల్లోలం కావడానికి కారణం ఏంటంటే ఆయన అద్దరికి పోదామని చెప్తాడు. ఆ పక్కన ఎవరున్నారు తెలుసా, అద్దరిలో గెరేసేయుల అనే ప్రాంతంలో సేన అనే దయ్యం పట్టినోడు ఉన్నాడు. యేసయ్య అక్కడికి వెళ్ళి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి వెళ్తున్నాడు. ఆ దయ్యం ఏం చేసిందంటే అల్లకల్లోలం సృష్టించేసింది. ఆయన అక్కడికి వెళ్ళకుండా 5th చాప్టర్ 1st వచనంలోనేమో గెరాసీనుల దేశం ఉంది. ఆయన 4వ అధ్యాయం మార్కు సువార్త 35వ వచనంలో చెప్తాడు, అద్దరికి నన్ను తీసుకెళ్ళండి అంటాడు. యేసయ్య ఈ లోకంలోకి రావడమే దేవుని చిత్తం. ఆమేన్, హల్లెలూయా. ఆ చిత్తమును నెరవేర్చడానికి వచ్చిన వ్యక్తికి అపోజిట్గా నిలబడేది ఏంటంటే ఆ తుఫాను, ఆ సాతాను. వెంటనే లేచి యేసయ్య ఏం చేస్తాడు, గాలిని గద్దించెను. ఆమేన్. అది నిమ్మళమాయెను. ఆమేన్, చెప్పండి కూడా హల్లెలూయా. అపోస్తల కార్యాలు 27వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. చాలా విషయాల్లో ఈ 2 తుఫాన్లు కాకుండా పౌలు భక్తుడు ఎదుర్కొన్న తుఫాన్ ఏంటంటే పాపం ఆయన చేసుకున్నది కాదు, అది సైతాను కూడా చేసింది కాదు. అది ఆయన ఏం చేస్తాడంటే ఆయన సువార్త ప్రకటించినందుకు ఆయనను ఖైదీగా పట్టుకుంటారు. నువ్వు ఎందుకు, ఎవరు పట్టుకుంటారంటే యూదులే పట్టుకుంటారు, కట్టేస్తారు తాళ్లతో ఆయనను కట్టి అక్కడున్న ప్రతి అధికారి దగ్గరికి తీసుకెళ్తారు. ప్రతి అధికారి ఏం చెప్తాడంటే ఈయన నేను చేయలేను, ఒక దగ్గర పోతే నేను రోమియన్ అంటాడు, ఒక దగ్గర పోతే నేను యూదుడిని అంటాను. వాళ్ళంతా భయపడి ఏం చేస్తారంటే కైసర్ దగ్గరికి పంపిస్తారు. కైసర్ అంటే చక్రవర్తి. ఆ కైసర్ దగ్గరికి పంపించడానికి ఒక ఓడలో ఆయనను ఎక్కిస్తారు. ఆ ఓడలో 276 మంది ఖైదీలు కూడా ఉంటారు పౌలు భక్తులతో పాటు. ఆ ఖైదీలను తీసుకొని ఓడ బయలుదేరుతూ ఉంటుంది. బయలుదేరినప్పుడు ఆ శతాధిపతితో పౌలు ఏమని చెప్తాడంటే, ఇక్కడ నుంచి మనం బయలుదేరవద్దు, మనకు అపాయకరమైన ప్లేసెస్ ఉంటుంది, మనకు అపాయం వస్తుంది సముద్రంలో, మనం బయలుదేరకూడదని చెప్తాడు. కానీ శతాధిపతి వినడు. చదవండి అమ్మ అక్కడ. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులను ఓడకు మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టము కలుగున్నట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమాని చెప్పినదే నమ్మెను. మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫినిషునకు చేరి అక్కడ చాలా అపాయకరమైన టైం వస్తుంది, మనం ఇక్కడికి వెళ్ళొద్దు అని పౌలు చెప్తాడు. కానీ శతాధిపతి మాట వినడు, ప్రయాణం స్టార్ట్ చేసేస్తాడు.
ఆ ప్రయాణము అదంతా చాప్టర్లో ఏముందంటే, వాళ్ళు ప్రయాణము చేస్తా 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 ఒక చోటకు వస్తారు, అన్ని సరుకులు కింద పడేస్తారు, అయినా సరే సేఫ్టీ ఉండదు, ఆ ప్రయాణము చాలా భయంకరంగా ఉంటుంది. అయితే పౌలు భక్తుడు మాత్రము రైట్ ప్లేస్లో ఉన్నాడు, కరెక్ట్ చెప్తాడు, అట్లా చెయ్యొద్దని చెప్తాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, మాట వినకుండా ప్రయాణం చేస్తూ ఉంటారు. దానికి సఫర్ అయ్యేది ఎవరంటే పౌలు భక్తుడు సఫర్ అవుతుంటాడు. నేను చెప్పిన అయినా మీరు వినలే, కానీ మునిగిపోయేటప్పుడు ఎవరు మునిగిపోతారు? పౌలు భక్తుడు కూడా మునిగిపోతాడు. చనిపోవాల్సి వస్తే ఆయన కూడా చనిపోతాడు. ఒక సమస్య నీ జీవితంలో, ఒక తుఫాను, నువ్వు చెయ్యలేదు, నువ్వు మంచిగా ఉండాలనుకుంటున్నావు, కానీ వినకుండా జరిగిన పరిస్థితిని బట్టి నీ భార్య ద్వారా సమస్య ఉండిండొచ్చు, నీ భర్త ద్వారా వచ్చిండొచ్చు, నీ యొక్క ఏ అధిపతి ద్వారా అన్నా సరే నీకు ఒక సమస్య వచ్చి ఉండవచ్చు. ఆ సమస్యకు పౌలు భక్తుడు ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు, ఏం చేసిండు అన్నది చాలా స్పష్టంగా ఈ యొక్క చాప్టర్లో ఉంది. ఇది చెవులు గలవాడు ఆత్మ చెప్తున్న సంగతులు వినుగాక. 27వ అధ్యాయము 22వ వచనం చూద్దాం, 21వ వచనం చూద్దాం. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయెను. వారు బహు కాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయ్యే ఉండవలసినది. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదా ఆత్మ చెప్తున్న సంగతులు. పౌలు భక్తుడు అప్పుడు లేచి నిలబడతాడు. అప్పటికే వాళ్ళు బ్రతుకుతామన్న ఆశ లేదు. 10వ వచనం నుంచి 21వ వచనం దాకా వాళ్ళు చాలా ప్రయత్నం చేసిండ్రు, కానీ వాళ్ళు చనిపోయే పరిస్థితికి వచ్చిండ్రు. ఆ పరిస్థితిలో పౌలు భక్తుడు నిలబడతాడు. వాళ్ళతోటి ఏమని చెప్తున్నట్టే, అయ్యలారా, ఎంత మంచిగా వాళ్ళని సంబోధిస్తుండంటే వాళ్ళతో పాటు పౌలు కూడా చనిపోతాడు. అయినా సరే వాళ్ళని ఎంత ఫర్గివ్ చేసిండు. ఫర్గివ్ అంటే క్షమించిండు. ఎంత బాగా క్షమించిండంటే అది చదవండి ఇప్పుడు అమ్మ. అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకి ఉండవలసినది. అప్పుడు ఈ హాని నష్టమును కలగకపోవును. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకోండని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు. నేను ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా, భయపడకుమో, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో, నేను నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, వాళ్ళందరినీ కూడా ఆ బిట్టర్నెస్, ఆయనకున్న పగ, ద్వేషము, వీళ్ళేంటి, వీళ్ళు వల్లనే కదా ఇట్లనే జరిగింది అన్న విషయాన్ని వెంటనే క్షమించేసిండు. ఇక్కడ ఉదయకాలమున నేను చెప్పే సందేశం ఏంటంటే, ఎవరి మీద కూడా ఆయాసము, పగ పెట్టుకోవద్దు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఆయాసాన్ని హోల్డ్ చేసినావంటే, బిట్టర్నెస్ని అంటే ఆ యొక్క చేదును, ఆ చేదైన వేరు, ఆ పగ, ద్వేషమును ఉంచుకున్నట్లయితే, నువ్వు ఉంచుకున్న ఆ ద్వేషము ఎవరిని అట్రాక్ట్ చేస్తుందంటే సైతానుని అట్రాక్ట్ చేస్తుంది. అది వచ్చి క్యాచ్ చేస్తుంది, నిన్ను పట్టుకుంటుంది. నువ్వు ఎప్పుడైతే దానిని విడిచిపెడతావో, నీకు గాయమై ఉండొచ్చు, చాలా పెద్ద గాయమై ఉండొచ్చు, కానీ గాయమును దేవుడు మాన్పుతాడు. అదొక స్కార్ లాగా ఉంటుంది, ఒక గీతలాగా ఉంటుంది, ఒక మచ్చలాగా ఉంటుంది. కానీ ఆ మచ్చనే తర్వాత నువ్వు నిలబడి సాక్ష్యము చెప్తావు. ఆమేన్, హల్లెలూయా. నీకు ఆ విషయంలో ఇష్టమైతే, నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తున్నావో, నువ్వు ఆ క్షమించే హృదయాన్ని బట్టి దేవుని ప్రేమ నీలో నివసిస్తూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ద్వేషము ఎంతో కీడు చేస్తుంది.
ద్వేషము ఎంతో హామ్ చేస్తుంది. నీ యొక్క శరీరానికి పాడు చేస్తుంది, నీ యొక్క కుటుంబాన్ని పాడు చేస్తుంది, నీ యొక్క ప్రతి సమస్యకు ఒక మూల కారణం అవుతుంది. దానిని తీసేసుకోవడం మంచిది. దైవజనులుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసేను నమ్మిన, ఆయన నామమును ధరించిన మీకు ఆ యొక్క ద్వేషమును ఉంచుకునే హక్కు లేదు, ఉంచుకోవాల్సిన పని లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందరినీ క్షమించిన యేసయ్యను చూసి పర్వాలేదు, వాళ్ళని క్షమించేయండి. అందులో యేసయ్య చేసినంత గొప్ప త్యాగం మీరు చేయట్లేదు, కానీ యేసయ్య పొందుకున్న ఆ యొక్క గొప్ప మహిమలో పాలిభాగస్తులవుతాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గొప్ప సత్యము ఎవరంటే పౌలు భక్తుడు చేస్తాడు. ఆయన కూడా చనిపోయే స్థితిలో అయ్యలారా మీరు భయపడొద్దు. 276 మంది ఉంటారు. దేవుని దూత బలపరిచింది. ఎంత బలపరిచిందంటే నువ్వు భయపడకు, ఇందులో ఉన్న ఎవ్వరు కూడా చనిపోరు. అక్కడ తర్వాత చాలా జరుగుతాయి. పౌలు భక్తుడు ఇది చెప్పిన తర్వాత ఇంకొక వచనం చూద్దాము, 34వ వచనం. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరు ఏమి పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకు ఉన్నారు గనుక ఆహారం పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణమునకు సహాయమగును. మీలో ఎవని తల నుండి అయినను ఒక వెంట్రుకైన నశింపదని చెప్పెను. ఆహారం పుచ్చుకొనుడని అందరినీ బతిమాలెను. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దానికి దేవుని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి తినసాగెను. అప్పుడు అందరూ ధైర్యము తెచ్చుకొని ఆహారం పుచ్చుకొనురి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడంటే పౌలు భక్తుడు, అబ్బా అయిపోయింది, పరిస్థితి చేయి దాటిపోయింది, నీ లైఫ్ చాలా హార్డ్గా ఉంది. ఎంత హార్డ్గా ఉందంటే ఏమవుతుందో కూడా తెలియదు. అప్పటికి 14 రోజుల నుంచి వాళ్ళు తిండి లేదట. 14 days అంటే ఉపవాస ప్రార్థన కాదు వాళ్ళు చేసేది, లేదు తిండి తినట్లేదు వాళ్ళు. ఎట్లాగో చచ్చిపోతాం కదా, తినడం ఎందుకని. అప్పుడు ఈయన లేచి ఏమంటుండంటే, తినండి, మీరు ఆహారం తినండి. 22వ అధ్యాయము 43వ వచనము చదువుదాం. శతాధిపతి సౌలును రక్షింపనుద్దేశించి వారి ఆలోచన కొనసాగనింపనియ్యక మొదట ఈదగలవారు సముద్రంలో దుమికి దరికిపోవలననియు, కడమవారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవాలని ఆజ్ఞాపించెను. ఇలాగ అందరూ తప్పించుకొని దరి చేరిరి. హల్లెలూయా, హల్లెలూయా. 276 మంది. ఓడ పగిలిపోయింది, బద్దలైపోయింది. ఆ బద్దలు అవుతున్నప్పుడు ఆ శతాధిపతి ఏం చెప్తాడంటే, ఎవరికైతే ఈత వస్తుందో ఈదుకుంటా ఆ ద్వీపం పక్కన ఒక ద్వీపం ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోండి. ఈత రాని వాళ్ళు ఆ ఓడ పగిలిపోయిన పార్ట్స్ ఉంటాయి, బ్రోకెన్ పార్ట్స్, ఆ పలకల్ని పట్టుకొని ఆ దరికి చేరండి. ఇట్లా కొట్టుకుంటానో ఏది చేసుకుంటానో ఈదుకుంటా వెళ్ళండి అని చెప్తాడు. ఈ 276 మంది ఏం చేస్తారంటే, కొంతమంది ఈదుకుంటా, కొంతమంది ఆ యొక్క పలకలు పట్టుకొని ఆ యొక్క షోర్ని దాటేస్తారు. నీకు కనబడనివి దూతలు నీ చుట్టూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసుకోవాలి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఉదయకాలం అని చెప్పిన చాలా ఇంపార్టెంట్ చెప్పిన నేను సంఘంతో, ద్వేషం ఉన్నట్టయితే తీసేసుకోండి, క్షమించమని అడిగేయండి. ఎందుకంటే అది మీ దగ్గర ఉన్నంత కాలము సైతాను మీ దగ్గర కూర్చొని ఉంటుంది, మీకు నష్టమే చేస్తుంది కానీ మీకు లాభము చెయ్యదు. ఈరోజు నువ్వు బాగున్నా అనుకుంటావు, నేను తప్పించుకున్నా అనుకుంటావు, కానీ నువ్వు తప్పించుకోవు. టైం చూసి కొడుతుంది అది దెబ్బ. ఆ టైం చూసి కొట్టినప్పుడు ఎవ్వరమేం చెయ్యలేవు. నువ్వు దేవుల్లో భద్రపరచబడి ఉంటే నేను ముట్టలేదు. నువ్వు భద్రతగా సెక్యూర్గా లేకపోతే, కావలసిన యొక్క సర్వాంగ కవచాలు నువ్వు ధరించుకొని ఉండకపోయినట్లయితే, దేవుని యొద్ద నుండి ఆ ప్రజెన్స్లో నువ్వు ఆ మార్పు చెందినట్లయితే, నీకు ఏమి జరిగినా కూడా ఎవరేం చెయ్యలేరు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడు మనుషులతో మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ప్రతి ఒక్కరికి చనిపోయేంత వరకు ఏదో ఒక సమస్య ఉంటుంది. సమస్యలు అందరికీ ఉంటాయి. అందరూ కూడా తుఫానులో చిక్కుకుంటారు. ఒకరేమో దేవునికి అవిధేయత తుఫాన్లో చిక్కుకుంటారు. ఇంకోరేమో దేవుడు ఉండి అల్ప విశ్వాసంతో చిక్కుకుంటారు. ఇంకొకరేమో ఈ అన్ఫర్గివింగ్ యాటిట్యూడ్, క్షమించలేని బుద్ధి పెట్టుకుని ఆ తుఫాన్లో అట్లనే ఉంటారు. పౌలు భక్తుడు బయటపడడానికి కారణము ఆయనకున్న ఆ మంచి హృదయం, క్రీస్తు యేసునకు కలిగిన మంచి మనస్సు. ఆమేన్, హల్లెలూయా. నేను ఇక్కడ ఏ ప్రసంగం చేసినా ముందు నేను అడుగుతా దేవుణ్ణి, ముందు నాకు ఇయ్యేది, నేను అది పొందుకొని కానీ చెప్పను. హల్లెలూయా. సో ఎందుకంటే మనిషి చాలా విలువైనోడు. ఎప్పటికీ జీవించేది మనిషి ఒక్కడే. అన్నీ నశించిపోతాయి. మనిషి ఒక్కడే నిత్యము జీవిస్తాడు. నరకములో కానీ పరలోకములో కానీ. ఎంత ప్రాముఖ్యమైన వాళ్ళు మరి. కళ్ళు మూసినంటే వాళ్ళు ఎటర్నిటీకి వెళ్ళిపోతారు. ఆ ఎటర్నిటీ ఎప్పటికీ ఉంటుంది. ఆ ఎప్పటికీ ఉండే ఎటర్నిటీ అంటే నిత్యత్వము. పురుగు చావదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. అటువంటి స్థలములోనికి వెళ్ళకూడదు. ఆమేన్, హల్లెలూయా. పాపము చాలా భయంకరమైనది. యేసయ్య సిలువను చూస్తే పాపం ఎంత డేంజరో మీకు అర్థమవుతుంది. ఆయన సిలువ మామూలుగా ఆయన శక్తిమంతుడు, బలవంతుడు, సృష్టించగల దేవుడు. అటువంటి దేవుడు పాపమును రెస్క్యూ చేయలేకపోయాడు, పాపమును తప్పించలేకపోయాడు. మరణించవలసి వచ్చింది. దేవుడై ఉండి మరణించవలసి వచ్చింది. పాపము చాలా సీరియస్. సిన్ అనేది చాలా 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 భయంకరమైనది. దానిని హేట్ చేయాలి. అప్పుడు నిత్య జీవం అనేది దాంట్లో ఉన్న ఆ మధురమైన వెలుగును, జీవము మనం పొందుకుంటాం. హల్లెలూయా. దేవుడు ఈ ప్రత్యక్షతను మనందరికీ దయచేయనుగాక. దేవుడు ఆ నిత్య జీవమున విషయంలో ఆ యొక్క కన్నులు మనకు తెరవబడునుగాక. హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో దేవుడు మీతో మాట్లాడినట్లయితే, నేను పిలుపులకు సరిగ్గా లోబడలేదు ప్రభువా, నన్ను క్షమించు, నన్ను వాడుకో. లేదా ప్రభువా, నువ్వు ఉన్నా కూడా అల్ప విశ్వాసముతో ఉన్న ప్రభువా, గొప్ప విశ్వాసము నాకు దయచేయి.